ఫ్రెండ్స్, చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ లైనింగ్ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా హ్యాండ్స్కి అయితే జాయింట్ వస్తుంది. ఒక సైడు మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. అంటే లైనింగ్ క్లాతే కాబట్టి 4 వైపులా జాయింట్ రాకుండా 2 వైపులా మాత్రమే జాయింట్ వచ్చేలా క్లాత్ని అయితే ఫోల్డ్ చేశాను. ఇక్కడ హ్యాండ్ పొడవు 10.5 ఇంచెస్, ఖర్చు కోసం క్రింది వైపున పై వైపున 1 ఇంచు వరకు ఖర్చునైతే మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్ లూజ్ ఇక్కడ 5.5 ఇంచెస్ ఉంది, ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే ఇక్కడ 1/4 ఇంచు తగ్గించేసి హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత నీట్గా హ్యాండ్కి కర్వ్ తీస్తారో ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది. బైసెప్ దగ్గర అంటే చంక క్రింది వైపున ఫ్యాట్ లేని వాళ్ళకి ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్ని మార్క్ చేసుకొని ఇలా కొంచెం కర్వ్ షేప్లో సైడ్ జాయింట్ని స్టిచ్ వేశారు అంటే చంక దగ్గర టైట్ లేకుండా అలానే లూజ్ రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. హ్యాండ్కి కర్వ్ తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. బిగినర్స్ ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయలేకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి లోతుని డ్రా చేసుకోండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.